చేస్తున్నారు. నిజమేనా కాదా? ఈ జోగురామన్న కొడుకులు చేస్తున్న అవినీతిని, అక్రమాలని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉన్నది. 3 రంగుల జెండాకే ఉన్నది. నిజమా కాదా? అటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాని ఇక్కడ ఆదిలాబాద్ గడ్డ మీద, అక్కడ హైదరాబాద్ గడ్డ మీద గెలిపించి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల మీద తిరగబడి పోరాడి వీళ్ళందరినీ తరిమి కొడదాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఆదిలాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతుంది. మీరంతా ఒప్పుకుంటారా? ఆదిలాబాద్ లో ఇప్పటి వరకు పంచిన ప్లాట్లన్నీ కాంగ్రెస్ పార్టీ జమానాల పంచినవే. ఇప్పటి వరకు 30,000కు పైగా ప్లాట్లు, 32,000 ప్లాట్లు పంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 30,000కు పైగా ఇందిరమ్మ ఇల్లు కట్టించింది ఎవరు? జోగురామన్న ఒక్కిళ్లను కట్టించిండా? ఒక్క ప్లాట్ అన్న మంచిండా గరీబోళ్లకు? ఆదిలాబాద్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకి లోన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ జోగురామన్న ఒక్క లోన్ అనిపించిండా? ఎస్టీలకు, ఎస్సీలకు మన కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి డిక్లరేషన్ ప్రకటించింది. ఎస్సీలకు 18% రిజర్వేషన్లు, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు మన మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ, పేదల పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ జెండా కింద మనమంతా కూడా ఈ జోగురామన్నకు వ్యతిరేకంగా అందరం కూడా ఐక్యంగా తిరగబడదాం, తరిమి కొడదాం. అంతా సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి పిడికిలెత్తి జై కాంగ్రెస్.